సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి ఈ వీక్లో రిలీజ్ అయ్యే ఓటీటీ మూవీస్ గురించి అయితే వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఈ వీక్ చాలా మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. మరి అవి ఏ మూవీస్ అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. గుంటూరు కారం ఇంకా మనకి క్యాప్టెన్ మిల్లర్ ఇంకా మనకి ఐలాండ్ మూవీ అనేది మనకి ఈ మంత్ 9th వస్తుందని మనకి ఫైనల్గా నేను చెప్పిన డేట్కి అయితే మీకు రావడం అయితే జరిగింది. మీరు ఇప్పటి వరకు చూడకపోయినట్లయితే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీ మనకి ఆల్రెడీ ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంది. కాకపోతే మనకి తమిళ వర్షన్ మాత్రమే చూడడానికి అయితే ఉందన్నమాట. మరి తెలుగు వర్షన్ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 22nd వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఒకవేళ కనుక మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మనకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే ఈ మంత్ 22nd మనకి సన్నెక్స్ట్లో చూడడానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చాలా రోజుల తర్వాత మనకి ఓటీటీలోకి వస్తున్న మూవీ ద కేరళ స్టోరీ. ఇది ఎప్పుడు మనకి 2023 మే మంత్లో మనకైతే రిలీజ్ అయిందనమాట. అంటే ఇప్పటికి 8 months అయితే అయిపోతుంది దాదాపుగా. ఎప్పటి వరకు మనకి ఓటీటీలోకి రాలేదు. ఫైనల్గా మనకి ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి G5లో ఈ మంత్ 16th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నాగార్జున గారు ఇంకా మనకి అల్లరి నరేష్ గారు ఇంకా రాజధాని గారి కాంబినేషన్లో వచ్చినటువంటి నా సామిరంగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి ఈ మంత్ 17th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. మనకి కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది ఈ డేట్ అనేది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే షారూక్ ఖాన్ గారిది డంకీ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనం ఎప్పుడు చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే మనకు వచ్చిన లీక్స్ ప్రకారం ఈ మంత్ 16th చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ తేజ సజ్జా ఇంకా మనకి ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చినటువంటి హనుమాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనం ఈ మంత్లో అయితే చూడలేమన్నమాట. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది G5లో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.